కురవి మండలం ఎలకచెట్లతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బూక్య కిషన్ నాయక్ తన పదవికి వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీసు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఎలకచెట్లతండ గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారంతో నాయకుల సహకారంతో ఇక్కడ స్థానిక ప్రజలతోని మీరు మాత్రమే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే లక్ష్యంతో తమని ఈ అభ్యర్థిగా నిలబెట్టారు. కిషన్ నాయక్ గారు చెప్పండి, మిమ్మల్ని గెలిపిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, మీ మేనిఫెస్టో ఏంది? నా పేరు బూక్య కిషన్ నాయక్, ప్రాపర్లీ మంచతండ ఎలకచెట్ల జీబీ. నేను సుదీర్ఘంగా 36 సంవత్సరాలు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు రిటైర్మెంట్ అయిపోయినాను. రిటైర్మెంట్ అయిన తర్వాత 4 తండలలో వాళ్ళు నా క్యారెక్టర్ను, నా ప్రవర్తనను విని నువ్వు వస్తున్న అభివృద్ధి అవుతుంది, వేరే వాళ్ళు చేయలేరు, చాలా ఇబ్బందులు ఉన్నారు, పాపులేషన్ ఇక్కడ ఎస్టీ, ఈ 4 తండ పాపలో ఓట్లు 1000 ఓట్లు ఉంటుంది. ఇందులో ఈ ఓట్ల వేడిని భుజం మీద చేసుకొని ప్రచారానికి స్టార్ట్ చేసిన, నాకు ఘనంగా పెద్ద మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్న పాపులేషన్లో పెన్షన్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, మన సైడ్ కాలువలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఎలాంటి కొంచెము అభివృద్ధి చేద్దామని చెప్పి ఉన్న అధికార పార్టీ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో నేను కష్టపడి వాళ్ళకు తీసుకొచ్చి రుణం తీర్చుకుందామని చెప్పి నా యొక్క మనవి. మాకేందంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేది. మాకేందంటే మేము యూత్ అందరు కలిసి, ఎందుకంటే మా సార్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ప్రీవియర్స్ మాకు ఎలాంటి అభివృద్ధి మాకు జరగలేదు. అందువలన మా సార్ రిటైర్ అయ్యి కూడా అతనికి ఆయన ఫ్రీగా ఉండొచ్చు. మాకేం చేసామంటే, తాత మీరుంటే మాకు కొంచెం అభివృద్ధి అవుతుంది, కాబట్టి మీరు రాజకీయంలో రావాలి, మా కోసం మీరు కష్టపడాలి, మీరు మా కోసం కృషి చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తుంది, మన తండ కూడా డెవలప్ అవుతుంది అనేసి మా తాతకు మేము నిలబెట్టాము. గట్టి మెజార్టీతో మేము గెలిపిస్తామని కోరుకుంటున్నాం. కిషన్ నాయక్ గారు వచ్చేసి ఆయన రిటైర్డ్ ఏఎస్ఐ. ఆయన వచ్చేసి సామాన్యంగా రాలేదు, ప్రజల కోసం ఏదో ఒకటి చేద్దామనే తపనతో, కృషితో ఆయన వచ్చిండు. ఇంకేందంటే ముందుగానే చెప్తుండు, మనకు సైడ్ కాలువలు కానీ, తండాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు. సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, నల్లల బాయి చుట్టూ మా పేదోళ్ళు, మా నల్లల బాయి మరీ గలీజ్గా ఉన్నది, ఆ రింగు కూడా లేదు చుట్టూ. దాంట్లో కప్పలు కానీ, వర్షం వచ్చినప్పుడు వర్షాలు, పొలాలు నీళ్లు, మన గలీజ్గా బాత్రూమ్ మొత్తం కలుస్తుంది. దానికోసం ఒకవేళ ఓడిపోయినా కానీ కట్టేసి పోతా అంటుండు మా కిషన్ సార్. అదేవిధంగా మేము ఆయనకు భారీ ఎత్తున మెజారిటీతో గెలిపిద్దామని మేమందరం ఒకటి కలిసికట్టుగా కోరుకుంటున్నాం. నేనంటూ ఏదో గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి ఏదో సేవ చేద్దాం, నా తరపున తరతరాలుగా గుర్తుండిపోయేలా చేద్దాం అన్నట్టుగా మరి సార్ కృషి చేస్తున్నారు. మేము భారీ ఎత్తున యూత్ కానీ, మా బాబాయిలు కానీ, మన పెన్షన్ తీసుకునే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరం కలిసి కట్టుగా 4 తండలు మా జీపీ, మొత్తం 1036 ఓట్లు ఉన్నాయి. అందరం కలిసి కట్టుగా గెలుపు పొందుతాం. మా బాబాయ్ కిషన్ సార్ అయితే, మా బాబాయ్ అయితే మనం ప్రాణం ఉన్నాము. చిన్నప్పటి నుంచి మా బాబాయ్ అయితే మనం వదిలిపెట్టలే. మన గణపయ్య దేవుడు, గణపయ్య ఆయన ఫిరి మన కుటుంబానికి ఫిరి, గణపయ్య ఫిరి ఆపస్ చెప్పండి. మా బాబాయ్ మంచి మనిషి బాబాయ్. సరే 10 సంవత్సరాలు, ఏది 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ నా పుట్టిక నుంచి బాబాయ్ ఇప్పించనే ఉన్నాడు, మేము చూస్తూనే ఉన్నాం. కానీ ఆయన గుణం, బాబాయ్ గుణం కూడా మంచిది. మేము కూడా కొడుకులు తను బాబాయ్కి ఒక మాట అనలే, ఒక డిజో కొనిచ్చిండు. ఇక పెళ్లి ఇది అది, నా బిడ్డ పెళ్లి చేసిన ఎండాకాలం డిజో కూడా, బ్యాండ్లు కూడా కొనిచ్చిండు. బ్యాండ్లు ఇది అది మంచి పక్క పని. మా బాబాయ్ మంచి పని చేసిండు. మాకు అయితే గౌరవం, మా బాబాయ్ గౌరవంతో దాని పనులు నిలబెట్టి దీనికి మా భుజం మీద, బాబాయ్ భుజం మీద ఎత్తుకొని పోవాల్సిందే. మేము చాలా సంవత్సరాల నుంచి చాలా సర్పంచ్లు గెలుస్తున్నారు, అన్ని ఊర్లలో ఏ పని కూడా కావట్లే. దయచేసి ఇప్పుడు సార్ అంటే ఒక ఏఎస్ఐ రిటైర్మెంట్ సార్ ఏం చేస్తున్నాడంటే, సార్కి ఏం తక్కువ లేదని మా పార్టీకి రావాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కానీ మా తండకు, ఈ 4 గ్రామ పంచాయతీ జీపీలకు ఏదో చేస్తా, నేను ఉన్నట్టు ఏదో చేస్తా, చూస్తా. దయచేసి మేము అందరూ యూత్ పోరగాళ్ళం కలిసి, మా అందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. నేను కూడా అందరికీ ధన్యవాదాలు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.